కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు. ప్రజల్లో వ్యతిరేకత 6 నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏది ఉండదు, ఒక ఈ ప్రభుత్వమే తప్ప. ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు, ఈ స్థాయిలో కనిపిస్తుంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఒకవైపున ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటలేమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమిటి, చివరికి దాదాపుగా 8 నెలలు కావస్తూ ఉంది. ఈ 8 నెలల్లో వాళ్ళు చేసిందేమిటి అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. గతంలో వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కావడంలా. మరోవైపున చూస్తే ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు, ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టల. ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైజు నుంచి మొదలు పెడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 దగ్గర నుంచి స్టార్ట్. ఆ నుంచి ఇంక కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వచ్చిందనంటే, ఆ తల్లి బయటకు వచ్చినా ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని స్టార్ట్. అందరితో ఆగల. ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు, ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. అంతటితో కూడా ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు, నీకు కూడా 36,000, 36,000, 36,000 అన్న మొదలుపెట్టారు. అంతటితో కూడా రాగల. ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే, ఒక కండువా వేసుకుని పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని స్టార్ట్. ఇలా ఇంట్లో ఎవరు కనపడినా, ఏ సైజులో కనపడినా, ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని చెప్పుకుంటూ వచ్చారు.